తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల కేంద్రానికి వస్తున్న 5గురు వైసీపీ కార్పొరేటర్లు కిడ్నాప్ కావడం సంచలనం సృష్టిస్తోంది. 5గురును ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే కార్పొరేటర్ల కిడ్నాప్ కావడంతో మిగతా వైసీపీ కార్పొరేటర్లు ఎన్నికలను బహిష్కరించారు. బలవంతంగా తీసుకెళ్లిన 5గురు వైసీపీ కార్పొరేటర్లను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అంతవరకు డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. ఈ కిడ్నాప్ కి సంబంధించి మురళి, తిరుపతిలో అసలు ఏం జరుగుతోంది? సుమా, అంటే డిప్యూటీ మేయర్ ఎన్నికలో తిరుపతిలో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. లోపల డిప్యూటీ మేయర్ సంబంధించి ఇప్పటికే ప్రక్రియ మొదలైంది. అయితే వైసీపీ కార్పొరేటర్లంతా కూడా ఈ ఎన్నికలు బహిష్కరించారు. ప్రధానంగా వైసీపీ కార్పొరేటర్లంతా కూడా ఎన్నికల్లో ఓటు వినియోగించుకేందుకు ఎన్నికల కేంద్రానికి వస్తుండగా అందులో 5గురిని కూటమి నేతలు కిడ్నాప్ చేశారని ప్రధానంగా వైసీపీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మిగతా వారంతా కూడా ఎన్నికలు బహిష్కరించి ప్రస్తుతం ఏదో ఎన్నికల కౌంటింగ్ ఎన్నికల కేంద్రం బయట ప్రస్తుతం మనతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు మాట్లాడుతూ అసలు ఏం జరిగింది, ఏం చెప్పబోతున్నారు? తీసుకున్నారు. గత 2-3 రోజులుగా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల యొక్క ఇళ్ల మీద దాడులు చేయడం, ఇళ్లు కూలగొట్టడం, అలాగే ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయిస్తామని బెదిరించడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఈ పర్వం అయిన తర్వాత ఈ రోజు ఉదయం ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి వైసీపీ కార్పొరేటర్ల బస్సు మీద మేమందరం ఉన్నాం. దాన్ని అడ్డగించి ఆ బేగాలు పెరుక్కొని గ్లాస్ అద్దాలన్నీ పగలకొట్టి గాలి అంతా తీసేసి 10 మంది కార్పొరేటర్లని కిడ్నాప్ చేయడం జరిగింది, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది వాళ్ళని. సో వాళ్ళు వచ్చే వరకు మేము లోపలికి వెళ్ళలేని పరిస్థితి. మేము డిమాండ్ చేస్తున్నాం పోలీసులని, ఖచ్చితంగా వాళ్ళని తీసుకొస్తే గానీ మేము ఎలక్షన్ కి పోయే పరిస్థితి లేదని. అలాగే లోపల కోరం కూడా లేదు. ఇది అత్యంత దారుణంగా చేస్తున్నారు. లోపల ప్రక్రియ కొనసాగుతూనే ఉందని మనకున్న సమాచారం. ఇట్లా చేయించారు. ఇది అత్యంత దారుణం. ఎలా చేస్తారు? ఇప్పుడు ఆ కోరం లేదే ఏ విధంగా ముందుకెళ్తారు? ఎలక్షన్ కమిషన్ కూడా, ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా కోరం లేదు, ఎలా ముందుకెళ్తారు? లోపల ప్రక్రియ కొనసాగుతుంది చెప్తుంది. ఎట్లా చూస్తారు వ్యవహారం? 22 మంది ఇక్కడ ఉన్నాం. 5 మంది తీసుకెళ్లారు. కోరం లేకుండా ఏ ఆఫీసర్ కానీ ఎలక్షన్ కండక్ట్ చేయలేరు. అలా జరగడానికి లేదు, లేదా లీగల్ అలా చేయడానికి లేదు. లీగల్ గా అది కుదరదు, ఎందుకంటే కోరం ఉంది బయట. మనతో పాటు నగర మేయర్ ఎట్లా చూస్తారు మీరు? చూసేది ఏముందండి, వైఎస్ఆర్సీపీ పార్టీ యాక్చువల్ గా ఎలక్షన్ కి మెజారిటీ కార్పొరేటర్స్ ఉండడం జరిగింది. 27 మెంబర్స్, మనకు కావాల్సింది 26 మెంబర్స్. సో ఆల్రెడీ మనకి తెలుసు, దాదాపు 3 రోజులుగా చాలా మందిని భయభ్రాంతులకు గురి చేయడం, ఎలాగో అలాగా ప్రక్రియ కొనసాగిస్తే లీగల్ గా హ్యాండిల్ చేస్తారు. అంటే లోపల కోరం ఉన్నారా లేదా అనేది మాకు స్పష్టంగా తెలియదండి. బయట అయితే ఇక్కడ 22 మంది ఉన్నాం ప్రస్తుతానికి. సో బయట లోపల కోరం ఉండాలి అంటే మోర్ దాన్ 50%, అంటే 25 మెంబర్స్ అన్న అట్లీస్ట్ కోరం ఉండాలి. సో లోపల కోరం ఉన్నారో లేదో మాకు స్పష్టత లేదు. మా నుంచి తీసుకొని వెళ్ళినటువంటి కార్పొరేటర్స్ సంఖ్య కూడా కరెక్ట్ గా తెలియదు, ఎందుకంటే మాకు చాలా చూసే పరిస్థితి కూడా లేదు. సో ఆ కోరం ప్రిసైడింగ్ ఆఫీసర్ చూసి ఏం చేస్తారో తెలియదు. ఇది మొత్తంగా మేయర్ గారు చెప్తుంది. అంటే నిజానికి ఎన్నికలకు సంబంధించిన కోరం అయితే లేదు. కోరం లేకపోయినా ఈ ప్రక్రియ కొనసాగిస్తే ఇది చట్టపరంగా ఈ వ్యవహారం చెల్లదని కూడా మేయర్ స్పష్టం చేస్తారు. మొత్తంగా టెన్షన్ వాతావరణం అయితే కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. థాంక్యూ మురళి.